ఒక బిచ్చగానికి ఒక ధనవంతునికి ఉన్న గొడవల వల్ల వచ్చిన ప్రభావం ఏంటంటే ఉన్నోనికి లేనోనికి వస్తే ఎట్లా ఉంటుందంటే అది మామూలుగా ఎంత చెప్పినా ధనవంతుడు అనేది వినలేడు. వినకుండా కోర్టుల పొజిషన్ కేసు అయింది. కోర్టు పొజిషన్ నుంచి కోర్టు దాకా కేసు వెళ్ళింది. అమల పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా కేసు వెళ్ళింది. వెళ్ళినాక భిక్షగాడు అమ్మ ఎట్లా చేయాలి, అంత పెద్ద కోటేశ్వరంతో నేను గెలలేనా అని చెప్పేసి సర్లే నా అదృష్టం మీరు ఉండే అట్లా అవుతుందని చెప్పేసి మామూలుగా ఆడుకుంటా అట్లా రోజుకొక జాగాలో ఆడుకుంటా కాలం గడిపేసుకుంటే మెల్లమెల్లగా వచ్చేసి ఆడొక జాల వండుకొని ఈడొక జాల వండుకొని వారం కాల మనకు హైదరాబాద్ సుప్రీంకోర్టు అనుకోండి, హైదరాబాద్ సుప్రీంకోర్టుకి చేరుకోవాలి. అట్లా రోజుకో ఆడుకుంటా కాలం గడిపేసుకుంటా పొద్దు గడిపేసుకుంటూ మామూలుగా చేరుకుంటుండు రోజుకో స్థానానికి చేరుకుంటుండు. పొద్దు గడిచిపోతుంది, ప్లస్ తిండి గడిచిపోతుంది, 10 రూపాయలు దొరుకుతున్నాయి. అట్లా మెల్లిగా వచ్చేసి కొన్ని రోజులు పడుతుంది అష్టాకల. ఈయన ఉన్న మహారాజు ఏం చేస్తున్నాడు, ఈయన చాలా కోటేశ్వరుడు కాబట్టి ఆడ బస్సు ఎక్కుతున్నాడు, ఇలా దిగుతున్నాడు, ఏదో ఆదిరి చేస్తున్నాడు. అంటే ఇద్దరు ఒకసారి ఆదిరి ఇవ్వాలి. టైం ప్రకారం పొద్దున బయలుదేరుతుంటే టైం ప్రకారం ఓ గంట వెనక ముందు ఆదిరి చేసి వెళ్ళిపోతున్నాడు. అట్లా ఇంకా బిచ్చగాడు కూడా ఏం చేస్తుండంటే ఆయన ఆడుకుంటూ హైదరాబాద్కు మెల్లగా చేరుకొని ఆ టైంకి అక్కడక్కడ వారం లోపల అక్కడ చేరుకొని ఆడుకుంటా పొద్దు గడిపేసుకుంటూ చేరుకొని ఆదిరికి కోర్టు ఆదిరిచ్చి మళ్ళీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఆయన పొద్దు గడపాలంటే ఇక్కడనే ఎన్ని వారాలు 10 వారాలు ఉందా, అది ఎన్ని రోజులు కోర్టులో ఆయుధ వేసారు, ఎన్ని రోజులు ఉంది అనేది అది పూర్తిగా మనము లాస్ట్ దాకా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఒక 10 వారాలు వేసుకోండి. అట్లా ఈయన వస్తా పోతున్నాడు. ఇంకా మామూలుగా ఈయననేమో చుట్టుపక్కల గ్రామాలలో తిరుక్కుంటా ఏదో కాలం గడిపేసుకుంటా ఈయన కట్టుకుంటా పోతున్నాడు. ఈయన మామూలుగా ఛార్జీలు పడుకుని వచ్చేసి ఈయన కోర్టులో ఆదరిస్తూ పోతున్నాడు. ఈయన కోర్టులో ఆదరిస్తూ పోతున్నాడు. ఆయనేమో మామూలుగా ఆడుకొని ఏదో కాలం గడుపుకుంటా పొద్దు గడుపుకొని పొట్ట తిప్పలు నింపుకొని ఆయన ప్రాణానికి ఆయన మామూలుగా వారం ఆదరిస్తూ పోతుంది. అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. ఒక 4 వారాలు 5 వారాలు కథ గడిపారు. ఇంకో 5 వారాల దాకా బాకీ ఉన్నది. ఇంకా అట్లనే రోజు ఇంకా వారం భిక్షగాని దగ్గర కొన్ని పైసలు జమ అవుతా పోతున్నాయి. అడిగిన పైసలు చుట్టుపక్కల ఉన్నవాడు కొన్ని పైసలు జమ అవుతా పోతున్నాయి. ఇక ఈ లక్షత్కరేమో వస్తున్నాడు పోతుండు రానికి పోనీకి అంటే ఆ ఎక్కువ జమానకి పైసలు రానికి పోనీకి అని ఉండే రోజు ఒక 500 ఇస్తే ఎన్నో ఖర్చు అయిపోతాయి. దాని దగ్గర ఎంతో ఖర్చు ఉంటుంది, ఎంతో కథ ఉంటుంది. ఇంకా ఈయన మాత్రం ఇక్కడనే ఆడుకుంటున్నాడు, ఇక్కడనే కాలం గడిపేసుకుంటున్నాడు. ఇంకా రోజు అట్లనే ఇంకా వారం కాగానే కోర్టుకు హాజరైపోతున్నాడు. ఇంకా యానో అనుకుంటున్నాడు, యానో ఆడుకుంటుండు. అట్లా ఆడుకున్న పైసలు మిగిలిపోతున్నాయి. ఆ తిండేమో ఎవరి దగ్గరనో పండు పొలం ఆడుకున్న తింటుండు. ఊళ్ళో పుణ్యాతికులు ఉన్న బుగడం దండం పెడితే తినేస్తున్నాడు, కాలం గడిపేస్తున్నాడు. టైం గడిచిపోతుంది. ఇంకా ఈయననేమో వారంకి ఒకసారి రావాలి, పెట్టాలి. వీడికెళ్ళి మళ్ళా పోవాలి, ఊరికి పోవాలంటే సిటీకి వచ్చి ఊరికి పోవాలంటే మళ్ళీ అదో ఖర్చు. రావాలి పోవాలి అట్లా కొన్ని రోజులు జరిగిపోతూ ఉన్నది. అది ఇక 8వ వారం దగ్గర దాకా వస్తుంది. 5వ వారం 10వ వారం లాస్ట్ తీర్పు. ఇంకా బిచ్చగాడు కూడా ఇంకా అదే పని చేస్తూనే ఉన్నాడు. ఇంకా తప్పదా, కర్మ తప్పదా. ఇంకా వచ్చిన కర్మ ఎక్కడో ఉంటే ఒకరు మన మీదకి వచ్చింది, ఇంకొకరు మీకు ఉండబోతుందా, తప్పదు పోదా. ఇప్పుడు జరిగే కథ కూడా అదే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ సమాజంలో జరిగేది కూడా అదే ఉంది. ఇప్పుడు ఇది వెనకటి కథ, ఇది ఇప్పుడు ట్రెండ్ కూడా అదే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఇక బిచ్చగాడు ఇంకా ఆడుకుంటా ఏం భగవంతా నాకు ఇంత ఇట్లా పెడితేవి ఏంది ఇది పిల్లం పిల్లి ఇడిచిపెట్టేసి నేను ఎన్ని రోజులు త్యాగం ఇక్కడ ఏదో జాగాలు ఉండి నా దగ్గర లేకపోయేపటికి ఇట్లా ఎంత ఘోష అనుభవిస్తున్నా అర్థం అని ఆడుకుంటా వచ్చి మళ్ళా వారం వచ్చేసింది. వారం రాగానే ఆయన ఉన్న మహారాజు వచ్చిండు, ఈ లేని మహారాజు వచ్చిండు. ఇద్దరు వచ్చి కోర్టులో పోయి ఆదిరి చేసిర్రు. ఏదో జడ్జి ముందు ఏదో సంతకం ఏదో కోర్టు తీర్మానం చేసింది. ఇంకా మళ్ళీ ఇంకో 1-2 వారాలు ఉన్నాయి.
అట్నే వీళ్ళు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోయి ఈయనేమో వస్తున్నాడు మళ్ళీ నాకు అట్నే అడుగుతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు. కాలం గడిచింది. 5వ వారం 9వ వారం అయిపోయింది. 10వ వారం దగ్గరికి వచ్చింది. 10వ వారం కూడా ఇద్దదంటే తప్పు నిర్ణయం అనేది కోర్టు ఏం నిర్ణయించిందంటే ఇద్దరిది ఇట్లా ఎవరిది తప్పు లేదు, మామూలుగా ఇలాంటి దానికి ఇంత పెద్ద శిక్ష చేసుకోవడం ఇంత పెద్దగా మీరే పెట్టుకోవడం అనేది తప్పు అని చెప్పేసి ఏదో కోర్టు తీర్మానం ఇచ్చేసింది. ఇద్దరికి ఏదో మళ్ళా గొడవలు పడద్దు అది అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి ఇద్దరికి కోర్టు తీర్మానం ఇచ్చేసింది. అది అంతా అయిపోయిన తర్వాత ఉన్న మారాతకు అర్థమైంది అంది అక్కడ. మీకు అర్థమైంది ఏంటి? పబ్లిక్ నేను వీడియో చేసి మీకు చెప్తున్నా. ఇందులో అర్థమైంది ఏంటిది మీకు బాగా మంచిగా అర్థం చేసుకోండి. లక్షాధికార భిక్షాధికార అంటే లక్షాధికారితో పెట్టుకుంటే ఎవడైనా ఉన్నోడు గెలవడు. ఏంటంటే నువ్వు డబ్బుతో సాధిస్తావు, వాడు అడుకొని సాధిస్తాడు. ఇందులో ట్రెండ్ లాస్ట్ ఏంటంటే నువ్వు ఆడు అడుకొని సాధిస్తాడు, నువ్వు ఉన్న పైసలు దగ్గరే రోజు కొన్ని తీసుకొని పెట్టి సాధిస్తావు. వాడు రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడిక్కడనే తిరిగి ఎక్కడో అక్కడ వండుకొని కాలం గడిపి వాడు కోర్టుకు హాజరైపోయాడు. రోజుకు 1000 రూపాయలు కానీ 500 కానీ తీసుకుపోయి నువ్వు ఖర్చు పెట్టి 20,000 దాకా పెట్టుకొని నువ్వు వృధా ఖర్చు అయిపోయింది. ఆ కాలానికి 20,000 అంటే 2 లక్షలతో సమానం. వాడు అక్కడనే కాలం గడిపి ఉపాసం ఇప్పుడుండి వాడు తీర్పేసుకున్నాడు. వృధా కోర్టుకు హాజరైపోయింది, తీర్పేసుకున్నాడు. నేను ఉన్నది ఏంది? లక్షాధికార భిక్షాధికార ఈ పొద్దు రేపు గోషి బట్ట పెట్టుకున్నా కూడా నమ్మద్దు. అలాంటి రోజులు ఉన్నాయి. మంచి ఏంది చెడు ఏంది ఒకరి మీద మనం పోయే ముందు ఆలోచించి గమనించి ఏదైనా పని చేయాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.